కలేజా, డార్లింగ్, వెంకీ ఇలాంటి రీ రిలీజ్ మూవీస్‌కి థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఇలాంటి మూవీస్ అన్నీ యూట్యూబ్‌లో లేదంటే ఓటీటీలో ఉన్నా కూడా జనాలు మనీ ఖర్చు పెట్టి మరీ థియేటర్‌కెళ్తున్నారు. రీజన్ ఏంటి? నెంబర్ 1 ఎమోషన్. రీ రిలీజ్ మూవీ అంటే మెమోరీస్. మీరు కాలేజ్ టైమ్‌లో చూసినవి, స్కూల్ డేస్‌లో చూసినవి, ఫ్యామిలీ అంతా కలిసి చూసినవి, ఫస్ట్ డే ఫస్ట్ షోకి చూసినవి. ఇలా ఓల్డ్ మూవీస్ అన్ని థియేటర్‌లో చూస్తూ ఉంటే మీకు ఆ పాత రోజులన్నీ మళ్ళీ ఎక్స్‌పీరియన్స్ చేసినట్టు అవుతుంది. నాకైతే 'డార్లింగ్' మూవీలో బీజీఎం ఉంటుంది గదా! అదైతే నన్ను కంపల్సరీ ఓల్డ్ డేస్‌లోకి తీసుకెళ్తుంది. పాయింట్ నంబర్ 2 ఓటీటీలో చూస్తే థియేటర్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్ రాదు. ఆ విజిల్స్, ఆ పేపర్లు ఎగిరేయడం, ఆ డైలాగ్స్‌ని మళ్ళీ మీరు చెప్పడం, ఫ్యాన్స్ అంతా కలిసి ఒక దగ్గర సెలబ్రేట్ జేసుకోవడం. ఇదంతా థియేటర్‌లో చూస్తేనే మీకు ఆ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఓటీటీలో రాదు. నెంబర్ 3 ఫ్యాన్ కల్చర్. ఫస్ట్ డే ఫస్ట్ షోకెళ్ళాలని, లేదంటే కటౌట్స్ బిల్డ్ జేయడం, లేదంటే మీరు ఆ మూవీని ఓల్డ్ డేస్‌లో చూడకుండా మిస్ అయ్యి ఉంటే, మళ్ళీ ఆ మూవీని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని ఇలా రీ రిలీజ్ మూవీస్‌కెళ్తూ ఉంటారు. మేబీ ఇప్పుడొచ్చే కొత్త మూవీస్ కన్నా ఓల్డ్ మూవీస్‌లో కంటెంటే చాలా బావుంటది. మీరు రీ రిలీజ్‌లో ఏదైనా మూవీ చూసారా? ఆ మూవీ పేరేంటి? మీకెలా ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ.